సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. నమస్తే అమ్మా భగవాన్ శరణం. ఈరోజు నేను ఇంకొక అద్భుతంతో మీ ముందుకు వచ్చాను. మనందరికీ తెలుసు, సత్యలోకంలో గోల్డెన్ రాక్ అనేది ఎంత శక్తివంతమైనదో. ఆ స్థలంలో ప్రార్థన చేసుకున్న భక్తులకు అద్భుతాలు జరుగుతాయి, వారి కోరికలు నెరవేరుతాయి. ఇది వరదీక్షమల సమయం కాబట్టి ఈ సమయంలో మనం అద్భుతాలు ఇతరులతో పంచుకున్న, అద్భుతాలు వినిన, అద్భుతాలు రాసిన మన జీవితంలో కూడా అద్భుతాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి మన సత్యలోకంలో గోల్డెన్ రాక్ అనేది మానవ జాతి కోసం శ్రీ అమ్మా భగవానులు సంకల్పం తీసుకున్న స్థలం. కాబట్టి అక్కడ వేలాది మంది భక్తులకు అద్భుతాలు జరిగాయి. అటువంటి అద్భుతాలలో ఈరోజు మన సత్యలోక చుట్టుపక్కల గ్రామాల్లో జరిగిన భక్తులకు జరిగిన అద్భుతంతో మీ ముందుకు వచ్చాను. నా పేరు నారాయణ స్వామి. నేను సత్యలోకం పక్కన ఒక చిన్న గ్రామం, రామకుప్పం మండలం. కొన్ని నెలలుగా విపరీతమైన వెన్నెముక ప్రాబ్లంతో బాధపడుతూ వచ్చాను. ఆ బాధను వానిని చాలా చోట్ల హాస్పిటల్లో చూపించాను, కానీ ఎందుకో తగ్గలేదు. మా ఇంట్లో మా భార్య కూడా చాలా బాధపడింది. ఆ బాధను నేను తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోంచలేదు. ఇలా ఉండగా ఒకరోజు కల్కి భక్తుడు శ్రీ భగవాన్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయని, ఆ వేడుకలు అందరూ రావాలని తెలిపారు. అంతేకాక అక్కడ జరిగే అద్భుతాలు నాకు వివరంగా తెలిపారు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను దగ్గరలో సత్యలోకం ఉన్నా, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా నేను ఎప్పుడు పట్టించుకోను లేదు. ఆ రోజు ఎలాగైనా వెళ్ళాలనిపించింది. ఎందుకంటే నా బాధను అక్కడ చెప్పుకొని ప్రార్థన చేయాలనిపించింది. తర్వాత శ్రీ భగవాన్ సత్యలోకంలో జరిగే వేడుకలకు గోల్డెన్ రాక్ వద్దకు నేను కూడా హాజరయ్యాను. అక్కడ వెళ్ళి నేను ప్రదక్షిణలు చేసి మొక్కుబడి చేసుకున్నాను. అక్కడ సేవకులు నాకు శ్రీ భగవాన్ యొక్క శ్రీమూర్తినిచ్చి మూలమంత్రం చేసుకోమన్నారు. ఆ ప్లేస్లోకి వెళ్ళిన వెంటనే నాకు ఏదో తెలియని ఒక ఆనందాన్ని, ఒక ప్రశాంతతను పొందాను. ఆ స్థలం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఆ క్షణమే నా నడుము నొప్పి పూర్తిగా నయమైనట్టు అనిపించింది. అంత హాయిగా అనిపించింది. ఇలాగా ప్రతి వారము జరిగే పూజకు నేను హాజరయ్యాను. మూల మంత్రము ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇలా ఉండగా క్రమేణా నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నేనే నమ్మలేకపోయాను. మా ఇంట్లో మా భార్య కూడా చాలా ఆనందపడింది. ఇంత మహిమ అని నేను ఆశ్చర్యపోయాను. మా కుటుంబ సభ్యులకు, నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలిపాను. వారు కూడా సత్యలోకానికి వచ్చారు. అమ్మా భగవాన్లు ఎంత శక్తివంతమైన దేవుడో నాకు అర్థమైంది. ఇలాగ అమ్మా భగవాన్లు నా జీవితంలో అద్భుతం చేసి నాకు నమ్మకం కలిగించారు. ఇప్పుడు నేను మా ఇంటిలో అందరి దైవాలతో పాటు అమ్మా భగవాన్ యొక్క శ్రీమూర్తిని కూడా పెట్టి పూజ చేస్తూ ఉన్నాను. నాకు అద్భుతం చేసిన పరంజ్యోతి అమ్మా భగవాన్లకు వేల వేల కృతజ్ఞతలు.